కన్నయ్య అల్లరి చేష్టలు. నందగోకులంలోని ఒక మార్గం నుంచి నంద, మరొక మార్గం నుంచి బృంద వస్తున్నారు. బృంద ఎక్కడికి వెళ్తున్నావని నందాను అడిగింది. యశోద ఇంటికి వెళ్తున్నానని నంద అంటే, నేను కూడా యశోద ఇంటికే వెళ్తున్నానని బృంద చెప్పింది. అక్కడ ఏమి పని ఉన్నది బృంద అడిగితే, విశేషం ఉన్నదని నంద అన్నది. నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారా అని బృంద అడిగింది. ఇలా వారి సంభాషణలో బృంద, నా ఇంటికి కృష్ణుడు వచ్చాడు, అతని అల్లరి చెప్పలేనంతగా ఉన్నది. మా అమ్మ పెరుగు చిలికి వెన్న తీసి ఉట్టిపై ఉంచింది. అంతలోనే కృష్ణుని స్నేహితులు కోతిమూకలాగా అక్కడికి వచ్చారు. కొంచెం కూడా మిగలకుండా వెన్న పూర్తిగా తిన్నారు. అప్పుడే ఇంటి పనులు పూర్తి చేసుకొని కూర్చున్నాను. అంతలోనే కొంచెం నిద్ర వచ్చింది. ఇంతలో డబ్ అనే శబ్దం వినిపించి కళ్ళు తెరిచాను. వెన్న కూడా కింద పడి ఉన్నది. వెన్న దొంగ కృష్ణుడు దాని పక్క నిలబడి నవ్వుతున్నాడు. దొంగను పట్టుకోవాలని చాలా రోజుల నుంచి నేను అనుకుంటున్నాను. ఆ దొంగ ఇప్పుడు దొరికాడని పట్టుకొని తాడుతో అక్కడే కట్టివేసి వచ్చానని నంద బృందాతో చెప్పింది. అది విన్న బృంద, నిజంగా నీ ఇంటిలో కృష్ణుని కట్టేశావా? నీవు అబద్ధం చెప్తున్నావు అన్నది. నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని నంద అంటే, బృంద, నేను అతన్ని నిజంగానే నా ఇంటిలో కట్టేశాను అంటూ బృంద తన కథ ఇలా చెప్పింది. ఉదయం దొంగలాగా గోశాలలో ప్రవేశించిన కృష్ణుడు దూడల కట్లను విప్పి వదిలేశాడు. ఆవుల దగ్గర పాలన్నీ దూడలతో తాగించాడు. పాలు తీయడానికి ఆవు దగ్గరికి వెళితే ఆవు నన్ను కాళ్ళతో తన్నింది. గోశాల ద్వారం దగ్గర దొంగలాగా కనబడిన కృష్ణుణ్ణి నేను ఎందుకు వదులుతాను? పట్టుకొని తాడుతో కట్టి వచ్చాను. ఇప్పుడు ఆవులతో పాటు గోశాలలో బందీగా ఉన్నాడని చెప్పింది. ఇది నమ్మడానికి వీల్లేదని ఇద్దరిని నా ఇంట్లో కట్టేశానని వాదించుకున్నారు. ఇంతలో నీలా కూడా వారి దగ్గరకు వచ్చింది. ఈ ఇద్దరి మాట నిజం కాదని, నేను ఇప్పుడే కృష్ణుణ్ణి నా ఇంట్లో కట్టేసి వస్తున్నానని నీలా అన్నది. మనలో మనం వాదులాడుకోవడం ఎందుకు? అందరం యశోద ఇంటికి వెళ్ళి ఆమెతో కృష్ణుని గురించి చెబుదాం. ఆమెకు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. ఈ ముగ్గురు యశోద ఇంటికి వెళ్ళి యశోదాను పిలుస్తారు. నీ కృష్ణుడి అల్లరి చూచావా? దాని గురించి చెప్పడానికి వచ్చామని అన్నారు. యశోద, కృష్ణుడు అనేక దివ్యమైన పనులు చేస్తున్నాడు అని అన్నది. అతడు చేస్తున్నది దొంగ పనులని అందరూ అంటే, నా కుమారుడు కాని పని ఏమి చేశాడు అని వారిని అడిగింది. మేము చేసిన వెన్నంతా దొంగ అయినా నీ కొడుకు దొంగలించాడని నంద అన్నది. బృంద, మా ఇంట్లో దుర్మార్గుడైన నీ కొడుకు దూడలన్నిటినీ పాలకు వదిలేశాడు. ఒక ఆవు కూడా ఈరోజు పాలు ఇవ్వలేదని అన్నది. నీల, మా ఇంట్లో పెరుగు మొత్తం కాజేశాడని చెప్పింది. అందరూ మా ఇంట్లోనే కట్టేశామని చెప్పారు. యశోద, మీరందరూ ఎవరికి వారే కృష్ణుని కట్టేశామని అంటున్నారు. కానీ రాత్రి నిద్రపోయిన కృష్ణుడు ఇంకా నిద్ర లేవలేదు. అతన్ని ఇక్కడికే పిలిపిస్తానని పిలిచింది. యశోద పిలవగానే ఆవలిస్తూ నిద్రలేచి వచ్చి, అమ్మా, నన్ను ఎందుకు నిద్రలేపావని యశోదాను ప్రశ్నించాడు. అప్పుడందరూ ఆశ్చర్యంగా కృష్ణుని మహిమలు ఎవరికి తెలుస్తాయని కృష్ణుని చుట్టూ చేరి నాట్యం చేశారు. కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.